హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జస్విక బ్లాగ్స్. మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మేము తలక్కడ వెళ్తున్నాం అనమాట. సో ఇది సడన్ ప్లాన్, అసలు మేము ప్రిపేర్ అయ్యాము, అనుకోకుండా అయిపోయింది. యాక్చువల్గా మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్దామన్నాం, కాకపోతే స్విమ్మింగ్ పూల్ ఒక 2 డేస్ ముందే బుక్ చేసుకోవాలన్నమాట. సో మేము బుక్ చేసుకోలేము. అప్పటికప్పుడు మేము వాళ్ళకి కాల్ చేస్తే లేదు సార్, ఓన్లీ స్విమ్మింగ్ పూలే కాబట్టి మీరు ముందు రోజే బుక్ చేసుకోవాలి, స్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి, లేదులే అని చెప్పారు. సో ఓకే అని మేము తలక్కడ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేము రెడీ అయిపోయినాం, బయలుదేరుతున్నాము. సో ఇది సడన్ ప్లాన్ కాబట్టి మేమేం పెద్దగా అంత ప్రిపరేషన్ ఏం కాలేదు, ఫుడ్ గిడ్డ ఏం తీసుకొని వాళ్ళే అంతా ఆడినాయి అనమాట. మీకు వీడియోలో చూపిస్తే చూడండి. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయినాం. యశు హాయ్ చెప్తుంది, మా జెస్సీ కూడా హాయ్ చెప్పండి చెప్తలే, సిగ్గు పడుతుంది, నవ్వుతుంది మా జెస్సీకి వీడియోస్ ఇష్టం, నేను ఉండాలని, కానీ మళ్ళీ మాట్లాడదు చెయ్యదు, ఎందుకేమో నాకు కూడా అర్థం కాదు. స్మైల్ ఇస్తుంది కానీ వీడియోలు ఉంటుంది అంతే. మా శ్రీయాంష్ అయితే ఇంకెక్కువ ఉండడు, చెయ్యడు. మనం వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు నేను లేనింది, నేను ఎక్కడ పోయినా అని అడుగుతాడు. అయ్యో పిల్లలు ఇక అట్లనే చేస్తారు కదరా దేవుడా అని. ఈడ చూసినా మా శ్రీయాంష్ షైని ముందర కూర్చొని అల్లరి చేస్తూ బాగా, ఇంకా అంతే కదా పిల్లలు. మేము అట్లా స్టార్ట్ అయిపోయినాం. రోడ్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు, అంటే చెట్లతోని, అంటే ఏ రోడ్లు అయినా అట్లనే ఉంటాయి అనుకోకండి. హైదరాబాద్ మామూలు ఊపు ఉండదు ఎవరికైనా సరే. మేము కూడా అంతే ఊపుతో పోయినాం అనమాట. వచ్చేటప్పుడేమో వీడియోస్ తీస్తూ మర్చిపోయినా నేను కొన్ని. సో ఇక్కడ రోడ్ సైడ్ కాలువ కనిపించింది, సో తీసిన. ఆ పువ్వులు అయితే అసలు ఎంత దూరం ఉంటే ఆ కాలువ అంత దూరం పాకినాయి తెలుసు. పువ్వులు బాగుంది రోడ్ సైడ్ చూడడానికి. సో అందుకే మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీసిన. మా చేసేమో అసలు తీయని, అసలు గుంజుకుంటూనే ఉంది ఫోను. ఇక మేము కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాతకి బాగా ఎండకు దూపు అవుతుందని మజ్జిగ ప్యాకెట్లు తీసుకొని మజ్జిగలు తాగినాం. అవి కూడా మా చేసి అసలు తాగదు, అట్లనే వేస్తుంది. అది ఉత్తి ఆరాటం తప్ప ఏముండదు, గుంజుకుంటుంది అసలు చేతులకి వెళ్ళి. వీళ్ళు కూడా ఇక మా పెద్ద మనుషులు కూడా దిగిరనమాట ప్యాకెట్లు తీసుకొనికే. చూస్తున్నారు కదా నందిని అనమాట. ఈడ మేము ఏది తీసుకున్నాం నందినివే ఉంటాయి కూడా, తీసుకుంటాం కూడా. నందిని ప్రోడక్ట్సే బాగుంటాయి. మా చేసి చూడండి ఎట్లా తాగుతుంది, అదే పెద్ద మొత్తం తాగే టైంలో బిల్డప్ ఇస్తుంది, కానీ ఏం తాగలే ఆమె నాకు ఇచ్చింది. ఇక ఈడ మా పెద్ద మనుషులు ముందల కూర్చొని ఇక పాటలు, అమ్మ ఇది తప్పితే అది తప్పితే ఇది ఒత్తుతున్నారు, ఒకరు తప్పితే ఒకరు ఏదో ఒకటి పెట్టండి అంటేనేమో పెడతలేరు, ఇంకా గట్టిగా చెప్తేనేమో ఏడుస్తారు. ఏమో ఏది పెడతలేరు వీళ్ళని, ఇంకా వాళ్ళ దిక్కు వేసుకుని వాళ్ళు ఏం చేస్తారు అని అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా చేసుకుంటా జర్నీ గడిచిపోతుంది. ఎంతైనా ఇక అంతే. అప్పుడప్పుడు మనం కూడా మన చుట్టూ ఉన్న ప్లేసెస్ తిరగాలి, అప్పుడే మనకు తెలుస్తుంది, మన పిల్లలు కూడా చూస్తారు, రేపటి నాడు వాళ్ళకు కూడా ఏమైనా చెప్పుకోవడానికి ఉంటుంది. అట్లా అనమాట. మేమైతే హైదరాబాద్లో ఉన్నామని పేరుకే కానీ ఏడుకోలే. అంటే ఇక మా డాడీకి బిజినెస్ ఉండడం వల్ల మమ్మల్ని ఏడికి తిప్పపోయేది. మేమేదో అట్లా కాలేజ్ టైంలో అట్లా పోయేటోళ్ళం, మా ఫ్రెండ్స్ ఎమ్మడే అట్లా పోయి తిరిగేటోళ్ళము. ఇక ఈడ చూస్తున్నారు కదా మా సింగర్ అనమాట, సింగర్ డాన్సర్, పాట పాడుకుంటే డాన్స్ చేస్తుంది. ఇక మా జెస్సీ కూడా ఆడుతుంది, కాకపోతే మా జెస్సీకి నిద్ర మూడ్లు ఉంది. అంటే అప్పటికి మేము వెళ్ళేసే టైంకి 12:30-1 అయింది. ఇంకా ఆ టైంలో పిల్లలు తిని వాడుకుంటారు కదా, 1కి నిద్ర టైం అవుతుంది. ఇక అట్లా కాళ్ళకు గజ్జలు కట్టినదానా అని పాట పాడుకుంటూ డ్యాన్స్ ఆడుతుంది. నేను కూడా సైడ్ నుంచి కోరస్ ఇచ్చినా కానీ మళ్ళీ మనం పాట వింటే మళ్ళీ భయపడతారు, ఎందుకు చెప్ప అంత సాహసాలు చేయదలుచుకోలే అని ఊరుకున్నా. చూస్తున్నావు కదా ఇది ఎందుకు తీసిన అంటే, నేను ఈ రోడ్ బాగుంది అసలు చూసారు కదా, అట్లా మనం ఫిలిమ్స్లలో అలా చూస్తాం కదా, అందుకు నేను తీసిన. పోతుంటే చూడండి మీరు, అసలు మామూలుగా గ్రీనరీ ఫుల్ ఉంది, మస్తు బాగున్నది. పాత పెంకుటిల్లులు కూడా కనిపిస్తాయి. మనం వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ కూడా రివర్ ఉంది, అదే రివర్ అనమాట. ఇక్కడ వరకు వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. ఇక ఈడనేమో ఎద్దుల పైన కూర్చొని సవారీ చేస్తారు వాళ్ళు. తీ ఆంటీ తీ అని అన్నారు, కానీ నేను కొన్ని తీయలే. ఇక చూస్తున్నారు కదా, కొన్ని తీసిన, కొంతమందిని క్యాప్చర్ చేసిన, కొన్ని తీసిన, కొన్ని తీయలే. ఎందుకంటే మేము కార్లో వెళ్తున్నాం కదా, అంత సడన్గా తీయలేము. ఇగో ఇక్కడ ఈయన ఉన్నారు చూడండి, ఈడ బస్సు అయ్యని ఎక్కువ నమ్ముతారు, అందుకే బాగా పూజ చేస్తారు ఈడ ఎద్దు గుణంగా. సో బసవే వాళ్ళు చాలా నమ్ముతారు అనమాట ఇక్కడ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. ఏమో కర్ణాటక వాళ్ళు అనొద్దు నాకు తెలియదు, కానీ మేమున్న మొద్దులను అయితే ఖచ్చితంగా పాటిస్తారు, బాగా మంచి పూజలు చేస్తారు ఖచ్చితంగా. నేను ఒక టెంపుల్కి వెళ్తా, మీకు కావాలంటే అక్కడ చూపిస్తా చూడండి ఎంత రష్ ఉంటుంది అసలు. అది కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బ్లాగ్ తీసి పెడతాను అనమాట. సో మేము దగ్గరకు వచ్చినాం, టోల్గేట్ అనమాట. ఇక్కడ 30 రూపీస్ యాక్చువల్గా. మా దగ్గర ఏమో చేంజెస్ లేవు, ఫోన్పే లేదంటారు. చేంజ్ పెట్టుకొని కూడా చేంజ్ ఇస్తలేరు వాళ్ళు.
అంటే అంత సత్తాయిస్తారు కావాలని మనను పేషెన్సీ టెస్ట్ చేసి మళ్ళీ లాస్ట్కి ఆయననే తీసింది. అది ఫస్ట్ తీసి అయిపోతే మనం ఏమి కావాలని అబద్ధం చెప్తామా. సో ఇది ఎంట్రన్స్ అనమాట. 30 రూపీస్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, గుట్ట దగ్గర దేవుడు ఉంటాడు. పెద్ద గుట్ట దగ్గర దేవుడు ఉంటాడు అనమాట. కాకపోతే దేవుడు గుడి క్లోజ్ ఉన్నది మేము వెళ్ళే టైంకి. ఇక్కడనేమో మేము ఇక డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటున్నామంట. డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటాం. అక్కడ కూడా స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి. అంటే నార్మల్ స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ సూట్స్ కాకపోతే నార్మల్ ఇట్లా ప్యాంట్స్, షార్ట్స్, టీషర్ట్స్ అవి ఉన్నాయి. కానీ 100 రూపీస్ అంట. మేమేదో మనం ఊరుకోం కదా, ఉత్తగా అట్లా ఒక రౌండ్ వేసుకొని వచ్చి చూసినాం అనమాట. ఎంత అంటే అట్లా మాకు కాస్ట్ తెలుసు. ఈ డ్రెస్సులు కూడా అమ్ముతున్నాడు. ఇంకేమో అర్జెన్సీ ఉన్నోళ్ళు ఏమో ఒకవేళ అల్ల నదిలో వాడి కొట్టుకోతే బట్టలు వాళ్ళు తీసుకుంటారు కదా, అట్లా అని మేబీ అమ్మినట్టున్నారు. చూస్తున్నారు కదా, కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటారు. మేమేమో ఇంకా బట్టలు మాత్రం తెచ్చుకున్నాం. ఎందుకంటే స్విమ్మింగ్ వేసాం కదా, వేసుకోవడానికి పిల్లలకు కావాలని తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నాం మేము షార్ట్లు, టీషర్ట్లు, క్లాత్ ఓకే పర్లేదు తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్నపిల్లలే పెట్టారు. ఆంటీని అడుగుతున్నాయి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి కదంటే అవి శివుని టీషర్ట్ కూడా ఉందంటే అది శివుని గుడి దగ్గర రివర్ కాబట్టి అట్లా పెట్టిరు అనమాట. కర్ణాటకలో తలక్కాడ, ఇది మేము పోయింది తలక్కాడ. చూస్తున్నామా జస్ట్ అయితే ఇక అస్సలు మా పిల్లలతో మామూలు రచ్చలేదు. మీరు చూడండి అసలు వాటర్లో దిగినాక అసలు ఒక్క మాట ఇంటలేదు. అసలు ఆకు కూడా అవుతలేదు. మా శ్రీయాన్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండు. ఇక ఇక్కడ పిల్లలు అల్లా ఆడుకోవడానికి రివర్లో ఆడుకోవడానికి కావాలి బాల్ కాబట్టి బాల్ తీసుకున్నాం. రివర్ అంటే మరీ అంత పెద్దగా అంత లోతు ఏముండదు. ఓకే అంటే అదొక దగ్గర ప్లేస్లా కొన్నే వాటర్ పోతే, కాకపోతే ఫ్లో ఉంది, మరీ అంత ఎక్కువలేదు. కాకపోతే మనం పిల్లలను పట్టుకొని నించోలే, ఇక పట్టుకొనే ఉండాలి. లేదంటే చిన్న పిల్లలు అయితే కొట్టుకోతారు. ఇట్లా షేని వేసి అంత పెద్ద పిల్లలు అయితే ఓకే పర్లేదు. ఇంకా చూస్తున్నారు కదా అసలు జనాలు మామూలుగా లేరు. మేము పోయినప్పుడు మాత్రము వీళ్ళకి ఏమవుతుందేమో అసలు. నేను వీడియో తీసుకుంటే నన్ను చూసుకుంటూ నవ్వుకుంటూ పోతురు. రిటర్న్ అడిగిన ఏమవుతుంది మీకన్నా నన్ను ఇగో వాళ్ళు అంటే వీడియో తీస్తున్నాయి కదా, వాళ్ళు బట్టలు లేకుంటున్నారని సిగ్గుపడ్డట్టు. మేబీ నాకు కూడా వెళ్ళడానికి వీడియోలో చూసినాక అర్థమైంది ఏనాయితో అని. ఇంకా మళ్ళీ ఆడితే వాళ్ళు ఏమనుకుంటే తలకి కిందికి వేసుకొని పోయారు. ఇటు చూసిరా హార్స్ మీద రైడ్ కూడా ఉందన్నమాట. మామూలుగా లేదు, ప్లేస్ మాత్రం హైలైట్. అసలు మీకు వీడియోలో చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది, అసలు మేము రియల్గా చూసినాం కదా. నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది. అసలు జనాలు అయితే ఎంతమంది ఉన్నారో, అంటే మీరు ఏడుకోయిన జనాలు ఉంటారంటే మరి ఏం చేస్తాం చెప్పండి. సమ్మర్ కాబట్టి అందరూ వస్తారు మనలాగానే, మనం పోతున్నామా. ఈడ చెప్పులు వేసుకోకటి ఇసుకల నడిస్తే ఎంత కాలుతున్నాయి తెలుసు అసలు కాళ్ళు. మేమైతే రన్నింగ్ చేసినాం. ఇక చెప్పులు అలాగే వేసుకొని పోలేము కాబట్టి మన లగేజెస్ ఏమన్నా ఉంటే కూడా ఈడబెట్టి చెప్పులు ఇప్పి చేయాలి, ఎంజాయ్ చేయాలి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో అసలు. ఇక మేము లేచిన మళ్ళీ పిల్లలకు జలుబులు, సర్దులు, దగ్గులు, జ్వరాలు వస్తాయని ఇంకా బయటకు వచ్చి మేమేం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అది ఎండకి ఎండిపోయింది. పిల్లలకి సారు మా ఆయన ముగ్గురు వేసుకున్నారు, 5 మంది వేసుకున్నారు. ఇంకా మేము జుట్టు ఆరిపోయింది. అసలు వాటర్కి ఎట్లా అయిపోయింది మొహము. నాకు వేడి ఎక్కువ అయిపోయి ఫేస్ పైన పింపుల్స్ వస్తున్నాయి. అదే చూసుకుంటే నేను అబ్బాను కానీ మొత్తం తెల్లగా అయిపోయినాయి చేతులు, అక్కడక్కడ ఫేస్ కూడా. అంటే వాటర్లో ఇంకా అల్లే ఎంతమంది ఏమేమి చేసిరో ఎవరికి తెలుసు. ఈడిగా మేము మేము ఇక కార్లు అవన్నీ చదివి వచ్చేసరికి వీళ్ళకి బజ్జీలు తింటున్నారు. చల్లగా ఉన్నాయి బజ్జీలు, అసలు ఏం బాగాలేవు. ఇంకంటే మన స్టైల్ ఏడ దొరికే కాంప్రమైజ్ అయ్యి కర్ణాటక స్టైలే తినాలి. ఇక మేము ఈడ బజ్జీలు తిన్నాము. ఈడ బాగాలేవని మళ్ళీ వేరే దగ్గరకు పోయి తిరిగేసి వచ్చినాం. అట్లా అంటే అక్క వాళ్ళు రెగ్యులర్గా పోయేది ఒక బండి ఉందనమాట, ఆడుకోదామని నడుచుకుంటూ పోతున్నాం మేము. ఇంకా ఈరోజు ఒక్కటే రోజు అనమాట, వీకెండ్ కదా, సాటర్డే సండేనే పెడతారంట మొత్తం ఇదంతా. ఇక సంతలాగా పెట్టుకుని మొత్తం బొమ్మలు. ఇక ఇంకా జాతరలు ఎట్లా ఈ జాతరనే అనుకో. కాకపోతే మేము వెళ్ళినప్పుడు టెంపుల్ బంద్ ఉండే, శివయ్య టెంపుల్. అది నేను మిస్ అయిపోయిన శివయ్యని. ఇంకా అక్కడ ఆ బండి దగ్గర పెడతారంట, అది క్లోజ్ ఉంది. మళ్ళీ ఇక మేము వేరే ఏమైనా ఉన్నాయని నడుచుకుంటూ పోతున్నాం మెల్లగా. ఇక్కడ అన్నం పెడుతున్నారు అంటే పైసలు ఎక్కువే. మా పిల్లలేమో అసలు మా శ్రీయాన్స్ అయితే మంచి ఐస్ క్రీమ్ అని అడుగుతున్నా. అప్పుడు సర్ది అవుతుంది వద్దంటే కూడా విన్నారు పిల్లలు. అసలు మన మాట వింటారే, అసలే విన్నారు. ఇంకా మా శ్రీయాన్స్ అయితే అసలు కావాలన్నది కావాలని. ఇక మళ్ళీ మేము బజ్జీలో ఇక్కడ అడుగుతున్నాయి ఏం కావాలి నీకంటే ఐస్ క్రీమ్ కావాలని చెప్తున్నాం. అవేమో లోకల్ ఐస్ క్రీమ్స్, పిల్లలకు ఖచ్చితంగా సర్ది దగ్గు అవుతుందని మా బాధ. అట్లా నడుచుకుంటూ పోతున్నాం. ఇక పిల్లలు అవి ఇవి చూస్తారు, ఇవి కావాలి అవి కావాలని సత్తాయిస్తున్నారు. అసలు ఈ పిల్లలతో మొత్తం ఇదే దిమాగ్ ఖరాబ్. మళ్ళీ ఆ పిల్లలు లేకుండా పోతే బోర్ వస్తుంది. ఇక మళ్ళీ మేము లాస్ట్ ఇక బజ్జీల కాడికి వచ్చినాము.
బజ్జీలు తిన్నాము, సోడాలు తాగినాము, ఏమంటారు బొంగులు అవి తిన్నాము. మొత్తం ఫారెస్ట్ అనమాట. ఇది కావేరీ రివర్ అనమాట. మీరు అంటే నేను చెప్పలేను కదా ఏడ వీడియోలో. కావేరీ రివర్ అది చూస్తున్నారు కదా. కావేరీ రివర్ దగ్గర తలక్కడ శివుని టెంపుల్ ఉంటుంది. కాకపోతే టెంపుల్ క్లోజ్ ఉందని మేము వెళ్ళలేము. మొత్తం అయితే ఫారెస్టే, లోపలికి ఫారెస్ట్. ఇది 2 days పెడతారంట. అంటే వీకెండ్ మాత్రమే పెడతారు, ఎందుకంటే అప్పుడే జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి. ఆడ చూసిరా మా శ్రీయాంశు కావాలని చెప్పి గోలీ సోడా తెచ్చుకున్నాం. మా జెస్సీ ఏమో బాయ్ చెప్తుంది, బాయ్ చెప్పంటే యశు కూడా బాయ్ చెప్తుంది. వాళ్ళేమో గోలీ సోడా ఇక బొంగులు అవే దేనికోతారు, వీళ్ళేమో ఇక్కడ టేస్ట్ చేస్తారు. అక్క చెల్లెళ్ళు ఉంటే ఇదే బాధ, అస్సలు ఒకరిని పొట్టి ఒకరు మెచ్చరు. అసలు యశుకి తెచ్చాగానే నాకు అని గుంజుకుంటుంది. ఇంకా మా చేసి ఏమో ఇక్కడ ఫ్రూట్స్ తింటుంది, ఇంకా ఆమె అవన్నీ తినదు బొంగులని. మా శ్రీయాన్స్ కూడా ఫ్రూట్స్ తింటున్నాడు, వాటర్ మిలన్ ఇద్దరు. తర్వాత గోలీ సోడా తెచ్చుకొని షేని ట్రై చేస్తుంది. షేని అయితే అప్పటి నుంచి మా శ్రీయాన్స్ ఏమో ఐస్ క్రీము, షేని ఏమో గోలీ సోడా, ఇద్దరికి అదే పట్టింది. మళ్ళీ పోయి సార్ ఒకటి తెచ్చుకున్నాం తాగుదామని, పన్నీర్ సోడానంట సార్ తెచ్చుకున్నది. ఈమె షేని తెచ్చుకున్నదేమో మ్యాంగో. ఇంకా మా శ్రీయాంశ్ అట్లీస్ట్ లాస్ట్ ఫైనల్గా సాధించిన ఐస్ క్రీము స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తెచ్చుకుని మళ్ళీ తర్వాతకి పోయి మళ్ళీ వీళ్ళు కూడా తెచ్చుకొని తిన్నారు. ఇక పిల్లలు ఎట్లుంటే మా జెస్సీ కూడా తిన్నది. ఇక మా జెస్సీకి ఏం అవ్వలేదు, కానీ మా శ్రీయాంశ్కి 2 days తర్వాత జ్వరం వచ్చింది. అంటే ఇంకా వెదర్కో మరి ఎందుకో. ఇంకా ఆమె దగ్గర మేము బజ్జీలు తిన్నాం కదా, ఆమె దగ్గర ఒక కప్పు తీసుకొని ఇప్పించిన, కప్పులో పెట్టుకొని తినని. మా చేసి అస్సలు అంటే కాంప్రమైజ్ కాదు, నాకు ఇయ్యు నేను తింటా అంటే అస్సలే ఇస్తలేదు. ఇక అన్నీ తినేసినాము. ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే మా తాళం పోయింది. అంటే పోయిందంటే కార్లోనే పడ్డది, కాకపోతే మా ఆయన నేను చూసుకోలేము. చూసిరు కదా మా పిల్లలు ఎట్లా వేసుకురు బట్టలో, మొత్తం వాటర్ మీద చూసి పోసుకున్నాం. ఇక మేము అదంతా దొల్లాడి వచ్చినాము. లాస్ట్కి కార్లోనే దొరికింది. ఇక్కడ అదే చూస్తున్నాం మేము ఎక్కడో పోయిందని. ఇక లాస్ట్కి దొరికిందంటే బట్టలు చేంజ్ చేసుకుంటుంటే అందులో పడిపోయింది సైడ్కి. ఇక చూస్తున్నారు కదా, అసలు పాత ఇల్లులు అసలు నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది. ఇట్లనే ఉండేటి గోడలు కూడా. అంటే అప్పట్లో పెంకుటిల్లులు ఇట్లనే ఉండేది కదా, కట్టె కప్పుది షాపు చూసిరు కదా. అసలు నాకు బాగా అనిపించింది, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది నాకు ఇవన్నీ చూస్తే. అప్పట్లో మేము సమ్మర్ హాలిడేస్ పోయినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మస్తు ఎంజాయ్ చేసేది. బాగుంది చూసిరు కదా. అసలు మ్యాక్సిమం అయితే పాత ఇల్లులో ఉన్నాయి, కొత్త వస్తాయి అస్సలు లేవు. ఇంకా పొలాలు అయితే ఎంత బాగున్నాయి తెలుసా పొలాలు. అసలు ఇటు సైడ్ గ్రీనరీ, అటు సైడ్ గ్రీనరీ సూపర్ అనిపించింది నాకు. మళ్ళీ అటు సైడ్ చిన్న కాలువ దూరంలో కనిపిస్తుంది చూడు మనకు, కాలువ ఇటు సైడ్ రివర్, ఇటు సైడ్ కాలువ, అటు సైడ్ పచ్చగా, ఇటు సైడ్ పచ్చగా. అప్పుడే ఈవినింగ్ అవుతుంది అనమాట, సన్సెట్ పోతుంది. ఇక చూసిరు కదా, ఇక్కడ ఎక్కువ చెరుకే వండిస్తారు మ్యాక్సిమం. అయితే నేను ఏడో చూసినా నాకు చెరుకే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మేము వెళ్ళిన తలక్కడ దగ్గర చెరుకు ఏం కనిపించలేదు. మధ్యలో మేము చింతకాయలు ఏమో కనిపిస్తే, చింత చిగురు కనిపిస్తే దిగినాం అనమాట తీసుకుందామని. కానీ మళ్ళీ అది చెట్టు పైకుంది, అసలు ఏమంటారు మొత్తం గలీజ్ చెత్త ఉంది. మేము కిందకి వెళ్ళి కింద చూడలేము, పైననే చూసి చింత చిగురు ఉంది కానీ తిన్నాం. కాకపోతే బాగాలేదని మళ్ళీ తీసుకోలేము మేము. చూసిరు కదా అన్ని కట్టే కప్పు కట్టి, ఇది పెంకుటిల్లులో ఉన్నాయి మ్యాక్సిమం. అయింది ఇట్లా ఆపంగానే ఇట్లా పెంకుటిల్లు, ఒక ఇల్లు తర్వాత ఒక్కొక్క ఇల్లు. పిడకలు కొట్టడము, అసలు నాకైతే పిడకల గోడలు కూడా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఏడ చూసాము అవన్నీ చూడమే ఇట్లా విలేజెస్ కొత్తే తప్ప. అవి కూడా ఇప్పుడు విలేజెస్లో కూడా మంచి ఇల్లులు కట్టుకుంటారు. ఇదే అన్నమాట ఆ గుట్ట, దేవుడు ఇన్నో ఉంటాడు. కాకపోతే వీడియోలో సరిగ్గా కనిపిస్తలేదు అనుకుంటా. ఇదే గుట్ట, అది గుట్ట దగ్గరనే టెంపుల్ ఉంటుంది. మంచిగా రివర్లు మాత్రం సేమ్ మనం వెళ్ళేటప్పుడు చూపించిన అదే రివర్. ఇది సన్సెట్తోనే బాగుంది కదా ఈవినింగ్ టైంలో, ఇంకా బాగుంది మార్నింగ్ కానీ. ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయినాం, ఆయిల్ పెట్టుకొని తలలు దూకొని ఇక అంతే అనమాట.